పేరిట దిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. గట్టిగా చేతులు పైతే హల్లెలూయా అని చెప్పండి. మంచిది. కొంచెం ఇటు సర్దుకోండి, చక్కగా గాలాడుతుంది. చక్కగా కూర్చోండి. కొద్దిసేపు మాత్రమే నేను ఆల్రెడీ సమయం చెప్పాను 9 గంటలకల్లాని. సమయం సరిగ్గా 8:38 అయింది. ఒక పావు గంట 20 నిమిషాలు దేవుని మాటల మీద మనం మనసును నింపుదాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వాదకరంగా మనం వెళ్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది అనుకుంటారు, అయ్యా ఆదివారం పూట చాలు కదా ప్రార్థన, మిగతా రోజులు ఎందుకయ్యా అంటారు. నేను అంటాను, వారంలో ఒక రోజు చాలుగా భోజనం చేయటం. ఎన్ని రోజులు చేయాలి వారంలో? ఎఫెక్ట్ పెట్టి ఎన్ని రోజులు? 3 రోజుల? వారం రోజులు చేయాలా? వారం ఉంటే ఆ రోజుకొచ్చి 3 పూట్ల. మంచిది. ఈ రోజున చాలామంది ఉపవాస ప్రార్థన యొక్క విలువను గుర్తించని వారైపోతున్నారు. దేవుని బిడ్డలకి ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది జవాబు పొందుకున్నట్లు, గొప్పగా దీవించబడినట్లు మనం చూస్తాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఒక్క పూటే మనం పగటి వేళ పనులకు వెళ్ళినా, మధ్యాహ్నం నుంచి సాయంకాలం, లేకపోతే సాయంకాలం నుంచి ఆ పూటంతో ఒక పూట కడుపు కాల్చుకొని మనం గనక మన సమస్యల కొరకు ప్రార్థన చేయగలిగితే ప్రార్థనలకించే గొప్ప దేవుడు మీ ప్రతి అవసరాలన్నీ తీర్చునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని గడిచిన ఉపవాస ప్రార్థనలు మనం ధ్యానం చేస్తే అందులో 2వ మాట ఈ పూట మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం, పేజీ నెంబర్ 217. నాతో కలిసి అందరూ చదవండి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచను. ఉద్యోగంగా హల్లెలూయా. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. మంచిది. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ మనం చదువుతాం. సందర్భం ఏంటంటే, అక్కడ దేవుని ప్రజలకు శత్రువులతో యుద్ధము చేయవలసిన ఒక అవసరం వచ్చింది. దేవుడి కొరకు వాడబడుతున్న ప్రజల మీద దేవుని పనిలో నిర్విక విరామముగా పోరాడుతున్నటువంటి ప్రజల జీవితంలో యుద్ధము చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఒకసారి ఆ వచనాన్ని మీరు చదవచ్చు. 17వ వచనం. ఇశ్రాయేలీలలో ఖడ్గము దుయ్యు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ ఎవరు? 18వ వచనం. వీరు లేచి బేతేలుకు పోయి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఏ సమయం లేకుండా, ఏ ఆలోచన లేకుండా ప్రజల మీదకి ఏ శ్రమ కానివ్వండి, ఏ కష్టము కానివ్వండి రాదు. కానీ ఇక్కడ దేవుని కొరకు నడిపించబడవలసినటువంటి ప్రజలకే యుద్ధము చేయవలసిన అవసరం వచ్చింది. బాగా ఆలోచించాలి. వీళ్ళకి భక్తి చేయటం చేతగాకో, ప్రార్థన చేయటం చేతగాకో, యుద్ధం చేయటం చేతగాకో కాదు, కానీ వీళ్ళకి యుద్ధంలో నైపుణ్యతలు ఉన్నాయి. యుద్ధము ఎలా చేయాలో తెలుసు. యుద్ధములో శత్రులతో ఎలా పోరాడాలో తెలుసు. తెలిసినా కూడా దేవుని ప్రజలకే శత్రులతో యుద్ధము చేయవలసిన అవసరం వచ్చింది. నేను అంటాను, దేవుని ప్రజల జీవితంలోనే యుద్ధములు అవసరమైతే
ఆ రోజుల్లో ఆ ప్రజలకు యుద్ధము ఎలాగ అవసరమో ఈ దినాల్లో దేవుని పరిచర్యలో ఉన్న మనకు కూడా ఆత్మీయతలో యుద్ధాలు చాలా అవసరం. ఆ రోజుల్లో దేవుని ప్రజల మీదకి శత్రువులు వచ్చేవాళ్ళు. దేనికి? గట్టిగా దేనికి? యుద్ధం చేయటానికి, లేక రాజ్యాల మీదకి లెగవటానికి వచ్చేవాళ్ళు. ఈ దినాలలో దేవుని కొరకు నడిపించబడుతున్నటువంటి క్రైస్తవుల జీవితాల్లోకి యుద్ధం లాంటి సమస్యలు, ఒకవేళ అప్పుల సమస్య ఒక యుద్ధము కావచ్చు, కష్టాలే ఒక యుద్ధం లాంటి సమస్య కావచ్చు, కన్నీళ్ళే ఒక యుద్ధం లాంటి సమస్య కావచ్చు, కుటుంబంలో నిన్ను కలవరపరుస్తున్నటువంటి ఆ సమస్య ఒక యుద్ధం లాంటి అనుభవం కావచ్చు. ఇలాంటివి ఏవైనా మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆలోచిస్తాడు, ఏమన్నా చెప్పనా, ఈ యుద్ధంలో నేను ఎలా జయిస్తాను, ఈ సమస్యల మీద నాకు ఎలా జయం కలుగుతుంది, ఈ సమస్యల మీద నేను ఎలా జయము సంపాదిస్తాను, ఇలాంటి సమస్యల నుంచి నేను ఎప్పుడు విడిపింపబడతాను, ఎప్పుడు నాకే సమస్యలు, ఎప్పుడు నాకే ఈ కష్టాలు, ఎప్పుడు నాకే ఈ కన్నీళ్ళు, నాకే నిందలు, అవమానాలని ప్రతి సందర్భంలో గుండెలు బాదుకుంటూ బ్రతుకుతున్న వారు కూడా లేకపోలేదు. వాక్యం లోతుల్లో మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ దేవుని ప్రజలకట యుద్ధం లాంటి సమస్య ఎదురైంది. వాళ్ళు ఏం చేశారు చెప్పనా, కత్తులన్నీ మూటగట్టుకొని, ఖడ్గాలన్నీ చేతబట్టుకొని రండ్రా చూసుకుందామని యుద్ధంలో నిలబడలా. వాళ్ళు చేసిన ఒకే ఒక్క పని. మరొకసారి వచనం చూడండి, 26వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలునకు ప్రవేశించారు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి గట్టిగా. ఎక్కడికి ప్రవేశించారంట? వాళ్ళకు సమస్య రాగానే వాళ్ళు ఒకే ఒక్క ప్రాంతంలోకి వెళ్ళారు. ఎక్కడికి? బేతేలు అనగా దేవుడు నివసించు స్థలము. హల్లెలూయా. అది గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం. బేతేలులో ఉపవాస ప్రార్థన అని మనం ధ్యానం చేసాం. దాని క్రింద ఒక మాట ఉంది, ఉపవసించినప్పుడు ఏం చేయాలి చూడండి. బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవసించి ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ పూట నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, వాళ్ళకి యుద్ధం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు, కఠినమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, బేతేలును ఆశ్రయించి ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలో అడుగుపెట్టి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏడ్చుచు ఉపవసించి ప్రార్థన చేశారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వాళ్ళు చేసిన మంచి పని ఏంటో చెప్పనా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవసించారు, ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు అని అంటే అక్కడ రాయబడి ఉంది, ఏడ్చుచు. ఎలాగంట అంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఈ పూట మనం వినబోతున్నటువంటి వర్తమానం కూడా అదే, కన్నీటి ప్రార్థన. చూడండి, ఈ రోజున మనిషి లోకంలో దేని కొరకు ఏడుస్తాడు. అవసరాలు తీర్చబడేదని ఒకడు కన్నీరు గారుస్తాడు, ఒకడు వస్తువుల కోసం కన్నీరు గారిచేవాడు ఉంటాడు. ఒకడు చూడండి, ఎండాకాలం వచ్చింది నాన్న, అందరు సైకిల్ కొంటున్నాడు, నాకెప్పుడు కొంటావు, సైకిల్ కోసం అక్కడ ఏడుపు. ఇంకా చెప్పనా, పెద్దోళ్ళు చూడండి, ఫ్రిడ్జ్ కొందనుకో, ఫ్రిడ్జ్ కొని నాకు ఇంట్లో ఏడిపే. మామూలుగా ఉపవసించినప్పుడు ఈ ప్రార్థన చేయం. మిగతా టైంలో చూడండి, కన్నీరు గడిచి ప్రభువా నాకు ఫ్రిడ్జ్ ఎత్తవా, లేకపోతే సద్దానువా తినమంటవా. ఇదే ప్రార్థన. కొంతమంది అవసరాల కోసం ఏం ప్రార్థన చేస్తామో కన్నీరు గార్చి. నేను అంటాను, యుద్ధం లాంటి సమస్య ఎదురైనప్పుడు, కష్టతరమైనటువంటి కొన్ని అనుభవాలు జీవితంలో ఎదురైనప్పుడు నీవు గనక బేతేలు అనబడుతున్న దేవుని నివాస స్థలములోకి అడుగుపెట్టి ప్రవేశించి కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇక్కడున్న ప్రజలకి విజయం ఇచ్చిన దేవుడు నీకు నీ కుటుంబానికి విజయాన్ని దేవుడు దయచేయునుగాక. విశ్వాసంతో ఆమేన్, హల్లెలూయా. తప్పక దేవుడు విజయం ఇస్తాడు. ఎప్పుడో చెప్పనా, నీవు కూడా ఇశ్రాయేలీయులాగా ఎంతమంది అయితే నీ జీవితంలో మిగల్చబడ్డారో ఆ కొద్ది మందితోనే ఉపవసించును ప్రార్థన చేయగలిగితే, కన్నీరు గార్చును ప్రార్థన చేయగలిగితే, దేవుడు నివసిస్తున్నటువంటి బేతేలును ఆశ్రయించి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉపవసించి కనిపెట్టగలిగితే, ప్రార్థన ఆలకించే దేవుడు ఈ క్షణాన నీ నోటు నుంచి ఏ మాట అయితే బయటపడుతుందో ఆ మాట తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. అక్కడున్న ప్రజలట ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏడ్చుచు ఉపవసించి ప్రార్థన చేశారు. ఈ పూట ఉపవాస ప్రార్థనలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అసలుకి మనకి కన్నీరు గార్చి ప్రార్థించే అనుభవం ఉందా?
దేని కొరకైనా మనం కన్నీరు గారుస్తున్నామా? ఎవరి కొరకైనా మనం కన్నీరు గారుస్తున్నామా? మీరు ఆలోచించండి. కళ్ళల్లో ఉన్న కన్నీరు ఓరకని ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఉల్లిపాయలు కోసేటప్పుడు అర్థమైందా? ఉల్లిపాయలు కోసేటప్పుడు చూడండి, అసలు వద్దన్నా కూడా వస్తాయి. ఎందుకు వస్తాయో దాన్ని అడగండి. దేన్ని అడిగారు ఎప్పుడైనా? పోనీ ఎప్పుడైనా ఆలోచించారా? టెంకాయ కొట్టినప్పుడు కన్నీళ్ళు రావు, వంకాయ కోతున్నప్పుడు రావు, కొత్తిమీర కోతున్నప్పుడు, మరి ఉల్లిపాయ కోతున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి? జాన్ చెబుతాడు. భలే చెప్పావు తేడా. వాటికి వీటికి తేడా భలే చెప్పాడు. ఉల్లిపాయకి కన్నీటికి తేడా చెప్పాడు. ఏమని? కన్నీరు వస్తుందని. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, దానికి దీనికి కనెక్టింగ్ ఏమో కానీ అసలుకి కన్నీరు అసలుకి ఎన్ని వస్తాయో బయటికి. కొన్ని సందర్భాలు చూడండి, అసలు మనిషి జీవితంలో కన్నీరు ఎప్పుడు బయటకు వస్తుందంటే, కన్నీటికి ఒక గుడి ఉంది, అది హృదయం. బాధంతా గుండెల్లో దాచిపెట్టుకుంటుందట కన్నీరు. బాగా వినండి, కన్నీరు ఏం చేస్తుంది? బాధంతా గుండెల్లో అలా ఉంచుకుంటుంది, భరించినంత కాలం భరిస్తుంది. ఇక హృదయం ఎప్పుడైతే భరించలేనంతగా బాధ మారిపోద్దో అప్పుడు వెంటనే కన్నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు హృదయం అంటది, కన్నీళ్ళ ఎన్నో దాచిపెట్టాలనుకున్న నిన్ను ఇక నా వల్ల కావట్లేదు. అంటే బాధ భరించలేనంతగా మార్చబడినప్పుడు, కష్టాలు భరించలేనివిగా మార్చబడినప్పుడు, పరిస్థితుల ప్రభావాలన్నీ మార్చబడినప్పుడు, ఇక ఏ ఆధారము నాకు లేదు, ఇక ఎవరు నాకు దిక్కు లేరు అన్న అనుభవాలు ఎదురైనప్పుడు కన్నీరు వాటంతట అవే బయటకు వస్తాయి. ఎందుకు ఏడుస్తామో తెలియదు, ఎందుకు బాధపడతామో తెలియదు, ఎందుకు కృంగిపోతామో తెలియదు. ఆ శ్రమలు అలా ఏలుబడి చేస్తాయి. నేను ఒక మాట చెప్పగలుగుతాను, నువ్వు దేని కొరకు కన్నీరు గారుస్తావో నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఉద్యోగంగా హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉపవసించి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఒక 2 మాటలు త్వరగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అసలుకి మనిషి, ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు దేని కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ఏడవాలో చూడండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. లూకాసు సువార్త 23:27. లూకాసు సువార్త 23:27. అందరు చదవండి. నా విషయమై అభ్యంతర మా ఏం చదువుతున్నారు? 23:27 అమ్మా. మీరు పప్పులో కాలేసి నన్ను కూడా పప్పులో కాలేస్తున్నారే. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి ఆ మాట దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును చాలు. హల్లెలూయా. ఓ రోజున యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సేవ చేసిన దినాలన్నీ సంపూర్తి చేయబడినప్పుడు పాప క్షమాపణ మనకందరికీ విడుదల కలగాలని, పాపం అనేది మన మీద మోపబడకుండా ఆయన తన భుజాల మీద సిలువ వేసుకొని యెరూషలేము పురవీధుల్లో భారమైన సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి, గట్టిగా చెప్పాలి, ఎవరు? యేసుక్రీస్తు వారు. వెళ్తుంటే ఆ స్త్రీల సమాజం ఉంటుంది చూసారా, ఆడవాళ్ళందరూ ఏం చేశారంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు ఇలాగ మధ్యలో ఆ యెరూషలేము పురవీధుల్లో సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఆ వైపు 1000 మంది, ఈ వైపు 1000 మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు రానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో తాడులు పెట్టేశారు, కర్రలు పెట్టేశారు, సెక్యూరిటీ ఉంది అక్కడ. ఎందుకని? ఆయన దగ్గరికి ఎవరు రావడానికి వీలు లేదని. ఏమండి, యేసుక్రీస్తు వారు వాళ్ళ కుటుంబంలో ఎన్ని మేలు చేశాడో, వాళ్ళ పక్షాన్ని ఎన్ని కార్యాలు చేశారో అన్నీ తలంచుకుంటుంటే, వాళ్ళ కళ్ళ ముందు ఆయన కొడుతుంటే, తిడుతుంటే, ఆయన శరీరం అంతా గాయాలు పాలు చేస్తుంటే, ఆ భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఆ మార్గాల్లో వెళ్తుంటే, ఎక్కడ అద్భుతాలు చేశాడో అక్కడే సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఆ స్త్రీలందరూ అట గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారట. యేసుక్రీస్తు చూసి ఆ స్త్రీలను పిలిచి అడిగాడు, యెరూషలేము కుమార్తెలారా, ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు అంటారు, మారు మాట మాట్లాడకుండా, అయ్యా నీ పరిస్థితి ఏందయ్యా ఇలాగ అయిపోయింది, మా కొరకు అద్భుతాలు చేయటానికి ఈ లోకానికి వచ్చావు, మా కొరకు బలమైన కార్యాలు చేయటానికి ఈ లోకంలోకి వచ్చావు, మా కొరకే కదా, మా వల్లనే కదా ఈ బాధలు లేకని గుండెలు బాదుకుంటూ యెరూషలేము స్త్రీలు ఏడుస్తుంటే
దేవుడు నోరు తెరిచి చెప్పిన మాట ఏంటో చెప్పనా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ నేను మాట చెప్తాను. ప్రారంభంలో నేనేం చదివించానంటే, వారు సాయంకాలం వరకు బేతేల్లో ఉపవసించి ఏడ్చుచ్చు. నేను అంటాను, ఉపవసించి ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థిస్తున్నావో కూడా నువ్వు ఆలోచిస్తే అది చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ ఆలోచిద్దాం. నెంబర్ 1, మనం దేని కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిది మన కొరకు మనమే ఏడుస్తూ ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనం ఎప్పుడు చూసినా బయట వాళ్ళ కోసం, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు చేయాలి, తప్పులేదు, చేయాలి. వాస్తవానికి మన కొరకు తక్కువ చేసుకొని వాళ్ళ కొరకు ఎక్కువ చేయాలి, తప్పులేదు. కానీ వాటన్నిటికంటే ముందు మన కొరకు మనం ఎక్కువ చేయాలి ప్రార్థన. ఏమని? ప్రభువా, అసలు నా బ్రతుకు ఎలాంటిది, నేను ఎలా బ్రతకాలి, రేపటి రోజు నా జీవితం ఎలా ఉంటుంది, ముందు రోజుల్లో నా భవిష్యత్తు ఎలా మార్చబడుతుందని నీ గురించి నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ద్వారా నడిపించబడుతున్న ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా ప్రతి క్షణం నీవు ప్రతి శుక్రవారం ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడెల్లా నువ్వేం చేయాలి చెప్పనా? నీ గురించి నువ్వు ఆలోచించాలి. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నా కొరకు ఏడవద్దు, మొదట మీ కొరకు ఏడవండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి? నా కొరకు. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? ఎటు చెప్పు, ఓయ్ చెప్పు. ఎందుకు ఏడవాలి? ఇంట్లో బోవ పెట్టలేదనా? మరి ఎందుకు? అడిగిన బట్టలు కొనిపించలేదనా? కాదు కాదు కాదు. దావీదు ఓ రోజు దేవుడి దగ్గర కూర్చొని అంటాడు, ప్రభువా, నేను రాజుగా ఉన్నాను కానీ, అభిషేకించబడ్డాను కానీ, అన్ని వరాలు నాకు ఉన్నాయి కానీ, నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందా అని కూర్చొని అడిగాడు దేవుడిని. నాకు తెలిసి బైబిల్లో ఏ భక్తుడు, ఏ రాజు, ఏ న్యాయాధిపతి, ఏ ప్రవక్త అలా ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుడిని అడిగిన వాళ్ళు ఎవరు నేను చూడలే. దావీదు చూడండి, రాజే, అభిషేకించబడినవాడు, గొప్ప స్థితిలో ఉన్నవాడు, గొల్లియాతుని చీల్చి చెండాడి చంపేసినవాడు, తల నరికినవాడు, విజయాన్ని సంపాదించినవాడు, అంత సామర్థ్యం కలిగిన దావీదు ఓ రోజున ప్రార్థనలో కూర్చొని అంటాడు, ప్రభువా, నేను ఒక మనిషిని కదా, నేను కూడా ఒక నరుణ్ణే కదా, నా వల్ల నీకేమన్నా బాధ కలిగిందా, నా వల్ల నీ నామానికి ఏమన్నా అవమానం కలిగిందా, నా వల్ల నీకేమన్నా అపకీర్తి కలిగిందా, నా జీవితం ఏమన్నా వాక్యానికి వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నాను చెప్పయ్యా అని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. నేను ఒక మాట చెప్పనా, నిజంగా నువ్వు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నడిపించబడితే నిన్ను గురించి నీవే ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలంలో పని చేస్తున్నావు, ఉదయం నుంచి సాయంకాలం వరకు వ్యాపారానికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నావు, ప్రయాణాలకు వెళ్ళి ప్రయాణాలు చేస్తున్నావు, లేక సేవలో ఉన్న వాళ్ళు సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. సాయంకాలం నిద్రలోకి వెళ్ళబోయే లోపు ఈ మాట ప్రభుతో చెప్పాలి. ఏమని? ప్రభువా, ఈ దినమంతా నేను ప్రయాణం చేశాను, వ్యాపారం చేశాను, లేక చేతి పనులు చేశాను, ఏమన్నా నీ నామానికి అవమానకరంగా మాట్లాడుంటే, లేక నా ప్రవర్తన అలా ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని ఏ రోజైనా అమ్మా ఎన్నరా? ఏ రోజైనా మనం నోరు తెరిచి అడిగామా? ఉపవాస ప్రార్థన దేనికో చెప్పనా? నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవటం కోసం కాదు, కానీ ఉపవాస ప్రార్థనలో మన జీవితాన్ని మనమే వాక్యం ద్వారా కట్టుకుందాక. ఉపవాస ప్రార్థన దేనికంటే శ్రమలు ఉన్న వాళ్ళకి ఉపవాస ప్రార్థన, ఆ కష్టాలు ఉన్న వాళ్ళే పోతారులని కాదు. ఉపవాస ప్రార్థన ఎవరి కొరకంటే ఎవరి జీవితం వాళ్ళు క్రీస్తునే బండ మీద కట్టుకోవడానికి. ఈ రోజున చాలా ప్రాంతాలు ఉపవాస ప్రార్థన లేకే ఆత్మీయతలో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మీయతలో దిగజారిపోతున్న వాళ్ళు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం దినాన దేవుని సన్నిధానానికి చేరి కన్నీరు గారుస్తూ మన నిమిత్తం మనం ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బ్రతుకులో ఉన్న సమస్యలు తొలగించు, నాకున్నటువంటి కష్టాల నుంచి నన్ను విడిపించు, నా తలరాత ఏందో ఎలాగుంది, రోజు కష్టాలే, రోజు బాధలే, రోజు ఇబ్బందులే, రోగం వెంట రోగం, బాధలు వెంట బాధలు, శ్రమలు వెనక శ్రమలు, ఇవే నన్ను వెంటాడుతున్నాయ్యా, నన్ను విడిపించు ప్రభు అని. ఇదిగో నిన్ను గురించి నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ఒక పరిపూర్ణమైన విడుదల యేసు నామములో నీకు దయచేయును గాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 1, ఎవరి కొరకు ఏడవాలి? గట్టిగా ఎవరి కొరకు ఏడవాలి? ఓ రోజున ఓ స్త్రీ
యేసుక్రీస్తు వారు ఇలాగే ఒక ప్రాంతంలో కూర్చొని, ఆయన పేరు సీమోన్, ఎవరిల్లు కూర్చుంటే ఆమె పేరు పాపాత్మురాలనే స్త్రీ. ఏ స్త్రీ? పాప ఆమె పేరు పెట్టి వాళ్ళు ఎవరు లేరంట, పోయి రాకూడదు. ఆమెకి పేరు, మంచి పేరు పెట్టారు. ఏమని? ఎట్టి చెప్పు. పాపాత్మురాలైన, పిల్లలు అంటున్నారా? పాపాత్మురాలైన స్త్రీ. యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చుంటే, ఆ రోజుల్లో యూదుల ఆచార ప్రకారం మనిషి కుర్చీలో కూర్చున్న కాళ్ళు వెనకాల ఉంటాయి అంట. చరిత్రలో రాయబడిన మాట. 2 కాళ్ళు వెనక పెట్టి కూర్చుంటారు. అలాగే వెనక నుంచి వచ్చింది సైలెంట్కి వెళ్ళరు. అర్థమైందా? ఎలా వచ్చింది చెప్పు గట్టిగా. వచ్చి నేరుగా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని మారు మాట మాట్లాడలేదండి. కూర్చొని ఓయమ్మ కళ్ళల్లో కన్నీళ్ళన్నీ పాదాల మీద వేసేసింది. యేసుక్రీస్తు వారు ఏంటి స్పర్శ తగులుతాను అలా చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళన్నీ నేరుగా ఎవడో లెవెల్ పైపు వేసినట్టు. అర్థమైందా? కళ్ళల్లో కన్నీళ్ళు మొత్తం నేరుగా యేసయ్య పాదాల మీదకి వస్తున్నాయి. అసలు ఎందుకు ఏడుస్తుందా ఏంటని అసలు ఆమె వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. శిష్యులు ఎవరు, ఎందుకంటే శిష్యులు ఉందే ఫుడ్ ఇన్స్పెక్టర్లో. దేవుడు ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఎండబెడతాడా? 5,000 మందికి మారుతారా? 5,000 మంది ఉంటే 5,000 మంది తినగా మిగిలిని, 5,000 మంది లేకపోతే 5,000 గంపలు మనకే, ఆ 12 గంపలు మనకే, గంపలు మనకే, మిగిలిన మనకే, ఉంచుకున్నవి కూడా వాళ్ళ ఆశ వాళ్ళది. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు దేవుడు, ఆడ కూర్చున్నారు భోజనానికి అందరూ. వచ్చి కన్నీళ్ళతో తన పాదాలన్నీ తడుపుతూ ఉంది. ఎవరమ్మా అని చూడగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపడిపోయారు. నువ్వెందుకు వచ్చావు? ఇది పరిశుద్ధులు ఉండే స్థలం, నువ్వు పాపాత్మురాలు వెళ్ళిపో అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే యేసయ్య అన్నాడు, ఒరే బాబు, నేను వచ్చిందే పాపుల్ని పవిత్రులుగా మార్చడానికి. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు, రోగికే వైద్యుడు అవసరం అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చిందే ఒక మనిషిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని మార్చడానికి. దేవుడి లోకానికి వచ్చిందే పాప ఊబిలో చిక్కుబడిపోయిన మనిషిని పవిత్రునిగా మార్చి, పరిశుద్ధునిగా మార్చి, ఏ కలంకము లేని వ్యక్తిగా మార్చి రాకడకు సిద్ధపరచడానికి దేవుడి లోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ తన బాధనంతా చెప్పుకుంటూ తన తలకుర్లుతో యేసయ్య పాదాలన్నీ తుడుస్తూ ఉంది. మనం ఒక పాట పాడుకుంటాం, కన్నుల జారిన కన్నీళ్ళు ఇప్పటి నుండి నీ కళ్ళు. ఈ మాట అందరూ చెప్పండి. ఉందిలే దీవెనా ఎందుక వేదన. ఎటిబాడు దేవుడే మరచునా. ఆమెన్. ఇంకా చాలు. ఎస్పి బాలస్వామి మొత్తం ఏడే ఉన్నారు కదా. హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. మంచిది. కన్నులు జారిన ప్రతి కన్నీళ్ళకి ఒక దీవెని దేవుడు దాచి ఉంచాడు. ఒక అద్భుతమైన మాట చెప్పనా, పరలోకంలోనంట మన పేరట ఒక బాటిల్ ఉంటుందంట. ఏముంటుంది? ఏముంటాయో బాటిల్ అంటే నీళ్ళు ఉండవు. మనం గార్చిన మన కన్నీళ్ళన్నీ ఒక బుడ్డిలో దేవుడు దాచిపెట్టాడు. నిజం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాడు దేవుడు. ఇదిగా అమ్మా, ఈ భూమి మీద నువ్వు ఇన్ని నీళ్లు గార్చావు. ఎవరి కోసమయ్యా? శర కోసమా? కాదు. ఇల్లు కోసమా? కాదు. ఎవరి కోసం? దేవుని కోసం కార్చిన కన్నీళ్ళన్నీ ఒక బాటిల్లో దేవుడు దాచిపెడతాడు. అందుకని కన్నీళ్ళు దేని కొరకు పడితే దాని కొరకు కార్చమాకండి. నీ కన్నీళ్ళు విలువైనవి. ఒకవేళ నువ్వు కన్నీళ్ళు కారిస్తే ఆ కన్నీటికి ప్రతిఫలం రావాలి. హల్లెలూయా. బాగా మనసు పెట్టి ఉందాం. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపి తన తలకురులతో పాదాలన్నీ తుడవటం ప్రారంభించింది. ఎప్పుడైతే తుడిచిందో అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపములన్నీ, చప్పులు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా, విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి. నేను ఒక మాట చెప్పనా, ఆమె తన కొరకు ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆమె వచ్చి ఎందుకు ఏడవాలి? ఎవరి కొరకు ఏడవాలి? ఆమె కన్నీళ్ళని ఆయన పాదాల మీద ఎందుకు దారపోయాలి? తలకురులతో ఎందుకు తన పాదాలు తొడవాలి చెప్పండి? కేవలం బయట వాళ్ళ కోసమో పక్క వాళ్ళ కోసమో తన ఇంటి వారి కొరకు కాదు, కేవలం తన కొరకు తానే, తన జీవితం కొరకు తానే ప్రార్థన చేసుకుంటుంది, తానే కన్నీరు గారుస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు
మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, కన్నీరు కార్చనని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ తన కొరకు తాను కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంది. ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఒక పరిశుద్ధురాలుగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. నెంబర్ 1, ఎవరి కొరకు మనం కన్నీరు కార్చి ఏడవాలి? మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవాలి. రెండవ మాట ఏమని చదివాము? పిల్లల కొరకు. ఏమని చెప్పాడు దేవుడు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు. నెంబర్ 1, మన కొరకు మనం ఏడుస్తూ ప్రార్థన చేసుకోవాలి, కన్నీరు గారుస్తూ. రెండవది ఏంటంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? కాస్త గట్టిగా చెప్పండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు పిల్లోడివే పెద్దోడివే? చూడండి ఎంత బాగా చదువుతున్నాడు. హల్లెలూయా. సరే, బాగా మనసు పెట్టి విందాం. ఎందుకు పిల్లల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి? ఏం మామూలు ప్రార్థన సరిపోదా? తల్లిదండ్రులు బాగా వినాలి. ఒకవేళ బయటి మాటలు వింటున్నా కూడా ఇంకా మంచిది. తల్లులు తండ్రులు పిల్లల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు మాకు వివాహాన్ని కృప చూపించాడు, బిడ్డల కృప చూపించాడు, వాళ్ళు యవ్వన కాలానికి కూడా ఎదిగొచ్చారు, వాళ్ళు ఎటు పోయినా మాకు భయం లేదు, చదువుతారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు, లేకపోతే బేల్దారి పనికి పోతారు, అంత కట్ట డబ్బు తీసుకొస్తారు, ఇక మా కుటుంబానికి దిగులే లేదు, చింతే లేదు అనుకుంటాం. అది పొరపాటు. మనం చేయవలసిన పని ఏంటంటే, బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. విలాప వాక్యంలో అనుకుంటాను, రేయి మొదటి జాములు లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఎలాగా నీళ్లు కుమ్మరించినట్లు నువ్వు కన్నీరు గాచి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? పిల్లల కొరకు. ఎందుకు మనం పిల్లల కొరకు ప్రార్థన చేయాలంటే, మీరు బాగా ఆలోచించండి. ఈ రోజున ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చెడిపోతున్న సంఖ్యలో ఎవరున్నారు? పెద్దవాళ్ళు చెడిపోతున్నారా? చెప్పాలా? పెద్దవాళ్ళు ఒకప్పుడు చెడిపోయి ఇప్పుడు మారు మనసు పొంది బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నారు. మరి ఎవరు చెడిపోతున్నారు? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చెడిపోతున్నారు. సినిమాలు చూసి వృద్ధాప్యంలో ఉన్న సుక్కడాలు తీసుకుని ఇంట్లో కూర్చున్నారు, గుడ్డలు అయిపోయి. ఇంకేడ చూస్తారు వాళ్ళు? అర్థమైందా? మరి ఎవరు చెడిపోతున్నారు? పిల్లలు లేక యవ్వనస్తులు. ఎందుకు వాళ్ళు చెడిపోతున్నారు? చెప్పేవారు లేరా? ఉన్నారు. సరిచేసేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళ మీద సరైనటువంటి బాధ్యత తీసుకోక వాళ్ళు అలాగ లోకానికి విడిచిపెడుతున్నారు. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు చిన్నపిల్లలు లోకానికి బానిసలైపోతున్నారు. ఎక్కడ చూసిన చిన్నపిల్లలు యవనస్తులు పాడైపోతున్నారు. ఎక్కడ చూసిన తగాదుల్లోనైనా గొడవల్లోనైనా ఎక్కడ పట్టిన వాళ్ళే చిన్న పిల్లలు మందులు తాగటం, వాళ్ళే త్రాగుడికి బానిసలైపోవటం, నాన్న మిగిలిసినటువంటి బీడి మొక్క ఈడు పూర్తి చేయటం, సంపూర్తి చేస్తున్నాడు అనమాట. అది కూడా వాక్యమే. హల్లెలూయా. ఏంద్రా తాగావంటే, అదే మా నాన్న సగమే తాగాడు, తాగలేక మిగతాది నేను పూర్తి చేస్తున్నా, యేసు రక్తమే నాకేమి భయం. ఇంకంతే. అర్థమవుతుందా? ఎక్కడ చూసినా చిన్న పిల్లలే. ఒక వేదన తల్లిదండ్రులకు ఈ రోజున లేకుండా పోయింది. నా పిల్లలు ఎక్కడ ఉంటున్నారన్న ఆలోచన కూడా ఈ రోజున తల్లిదండ్రుల గుండెల్లో లేదు. ఈ రోజున పిల్లల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థించే తల్లిగా నీ జీవితం మార్చబడునుగాక. హల్లెలూయా. ఉపవసించి దేని కొరకు ప్రార్థన చేయాలంటే, అక్కడ రాయబడిన మాట, మన పసిపిల్లల ప్రాణం కొరకు, యవనస్తుల కొరకు మనము కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు బాల్యంలో ఉన్నప్పుడే నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే రాబోతున్న తరాలకు నా దేవుడు నీ పిల్లలని ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఒకవేళ నీ పిల్లల కొరకు ఏ బాధ్యత లేకుండా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు అనుకున్నావా, ఏదో ఒక రోజున నీకు అవమానాన్ని తెచ్చి పెడతారు. ఏదో ఒక రోజున నీ పేరు చెడగొడతారు. బజార్లో తలెత్తుకోలేకుండా అపకీర్తి పాలు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్లోనండి యోబు ఊజు దేశంలోని ఆస్తిపరుడు. ఏది మన గనకి రోజు చూడండి, ఒక నలుగురింటికంటే ఒక అంతస్తు ఒక ఎక్కువ ఉందంటే మనల్ని ఎవడు ఆపలేడే. అబ్బో, మన ఎచ్చులు కానీ బడాయి కానీ అస్సలకి ఏముండదు. ఏది కాస్త పెరిగావంటే. బైబిల్లో యోబండి ఊజు దేశంలోనే ఆస్తిపరుడు. అసలు అతనుకున్న ఆస్తి, అతనుకున్నటువంటి ఆ భాగ్యం ఎంత అంతని చెప్పలేం. బైబిల్ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి అసలు అతనుకున్నటువంటి పశువులు కానీ ఎన్నైనా అసలుకి లెక్కలేనన్ని. ఒకరోజు ఏం జరిగిందో చెప్పనా? అతని జీవిత స్టడీని కనుక మనం ఆలోచన చేస్తే, రేయి మొదటి జామునే లేచి, అక్కడ రాయబడినది అరుణోదయముని లేచి, 1వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఎక్కడ? అరుణోదయముని లేచి ఏం చేసేవాడు? తన పిల్లల కొరకు
ఏం చేశాడు? నేనంట ఆస్తిపరుడు, అన్నీ ఉన్నాయి, పిల్లలందరికీ తలా ఒక రూమ్ కట్టించి, ఇదిగోరే నీకు ఈ రూమో, ఇదిగోరే నీకు ఈ రూమో. అర్థమైందా? నీకు మాత్రం ఈ రూమే తేడా కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చి, అర్థమైందా? ఇది ఆడపిల్లలారా నీకు ఆ రూమ్ అక్కడ ఉండండి, ఒకరికి ఒక రూమ్ ఇచ్చి, నేను అక్కడ ఒక రూమ్లో కూర్చొని అందరికీ అన్న ట్యాబ్లు ఇచ్చినట్టు ఈయన కూడా ఇచ్చి, అర్థమైందా? నక్కోండి ఎంజాయ్ అని చెప్పొచ్చు కదా, తండ్రే కదా. లేకపోతే ఇదిగో అక్క చెల్లెలు అందరూ కూర్చోండి, రే అన్నదమ్ములు మీరు కూడా మొత్తానికి మాటనండి, అందరూ భోజనం టైంకి రండి, పెద్ద స్క్రీన్ పెడదాం, ఇంట్లో అందరం కూర్చొని చూద్దాం అని ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలా. బిడ్డలందరినీ క్రమశిక్షణతో పెంచి అందరికంటే ముందే తండ్రిగా లేచి, ఉదయాన్నే లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసే స్వభావం యోబుది. చూసారా ఎంత మంచోడో? బిడ్డల కొరకు, తన కొరకు కాదు, బిడ్డల కొరకు ఉదయాన్నే నిద్ర లేచి. ఎంతమంది అతనికి ప్రారంభంలో పిల్లలు? ఎంతమంది మర్చిపోయారా? 10 మందా? ఎంతమంది? 12? మన వాళ్ళు ఒకటి పెంచుతూ ఉంటారు. ఎంతమంది మొత్తం? 10 మంది. 10 మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. ఈ రోజున ముక్కితే 2. అయ్యా ఎంతమంది? 2. వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయటం. ప్రభువా వీడిని దీవించయ్యా, ఆమెన్. ప్రభువా దీన్ని కూడా దీవించయ్యా, ఆమెన్. ఇంకంతే. ఉదయాన్నే లెగుతున్నాం, పాశిమహాన్ని పళ్ళు తోముతున్నాం, అదరాబదరా తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? వెళ్ళిపోతున్నాం. ఇక ఏం పనో. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఇంక ప్రార్థన చేసేది పిల్లల కోసం? ఆలోచించండి. ఈ రోజున సమాజంలో బాగా చిన్నపిల్లలు, మన బజార్లోని తిరిగిన చిన్నపిల్లలు లోకంలో తిరిగిపోతున్నారు. ఇది ఇక్కడ కొంతమంది ప్రార్థనలు ఉన్నారే, మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకంలో పడిపోయి, టీవీల క్రింద పడిపోయి, తల్లి చూస్తుంటే వాళ్ళ కింద పిల్ల, అదిగా మంచం కింద అంట. నేను ఒక మాట చెప్తా, దీని అంతటి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రార్థన లేక. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని సీరియస్గా తీసుకొని బిడ్డల కొరకు ఏం చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలను దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. నెంబర్ 1, మన కొరకు మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. రెండవది, మన పిల్లల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. వాళ్ళకు ప్రార్థన అంటే ఏంటో నేర్పించాలి. కాబట్టి యోబు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. యోబు ఎప్పుడు ఇలా చెప్పలా, అరే మనకేం తక్కువ ఆస్తుంది, మనకేం తక్కువ మంచి పేరుంది, ఈ దేశంలోని గొప్ప పేరు రమ్మంది, మనం ప్రార్థన చేయకపోయినా బొనుకున్న ఇబ్బంది లేదని చెప్పలే. ఎప్పుడు యోబు నేర్పించిన పాఠం ఏంటంటే, నాయనా మనకు అన్నీ ఇచ్చింది ఆ దేవుడే, ఇచ్చిన ఆయనే, తీసుకున్న ఆయన. కాబట్టి ఉన్నప్పుడు కాపాడుకుందాం, పోయినప్పుడు ప్రార్థన చేద్దాం, మళ్ళీ ఆయనే దయచేస్తాడు. ఇది యోబు యొక్క పాఠం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనమే నేర్పిస్తున్నారు, అబ్బాయి అమ్మాయి ఇదిగో ఏం పర్లా, తాతలు ముత్తాతలు మన కొరకు ఇంత దాచిపెట్టారు, నేను దాన్ని ఇంత చేశా, నువ్వు దాన్ని ప్రార్థన లేకపోయినా ఇబ్బంది లేదురా, నువ్వు కూర్చో, ఇబ్బంది లేదని చెప్పేసి అలా నేర్పిస్తున్నాం. నేను అంటాను, తల్లి తండ్రే బిడ్డని పట్టుకొని కొట్టి కూర్చోరా ప్రార్థనలు అంటే ఎట్టుంటుంది? లేదు, అంత రివర్స్, సబ్జెక్ట్ అంతా రివర్స్. ఎట్లాగా? పిల్లలే తేడా కాదు, పిల్లలే తల్లిదండ్రులకి ఉపదేశం చేస్తారు. రేపు ప్రార్థనకు రాలంటే నేను రా, నువ్వు ఏం నేర్చుకున్నావు, నన్ను రమ్మంటున్నావు అంటున్నారు. కారణం ఏంటంటే ఇది తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి బోధ. కాబట్టి నేను ఆ మాటలు ముగిస్తే ఏమని చెప్తున్నానంటే, మనం కూడా మన బిడ్డల కొరకు ఎప్పుడు కన్నీరు గారుస్తూ 2 మాటలు చెప్పాను. మనం ఉపవసించినప్పుడు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? నెంబర్ 1 మన కొరకు. రెండవది మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పితరులకు దయచేసిన విజయాన్ని నిశ్చయముగా మనకు దయచేయును గాక. తలలో వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం.